హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్ స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక ఆణిముత్యం గురించి అయితే మాట్లాడుకుందాం. ఆణిముత్యం పేరు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M33 5G. సో ఈ రోజు సామ్సంగ్ ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 6+128GB తోడు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 16,000 రూపాయలు పెట్టింది. అండ్ టాప్ అండ్ మోడల్ 8+128GB తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 17,500 రూపాయలు అయితే పెట్టింది. సో సామ్సంగ్ అసలు ఏమనుకొని ఈ ఫోన్ లాంచ్ చేసింది కూడా నాకు అర్థం కావట్లేదు. సామ్సంగ్ M సిరీస్కి ఒక మంచి రెప్యుటేషన్ ఉంది. ఆన్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ తీసుకొస్తుంది అని చెప్పి ఆన్లైన్లో సామ్సంగ్ నుంచి వాల్యూ ఫర్ మనీ ఆఫరింగ్స్ చూడొచ్చని మంచి రెప్యుటేషన్ అయితే ఉంది. కాకపోతే ఈ ఫోన్ ఒక బుల్షిట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఆన్ పేపర్ స్పెక్స్ చూస్తుంటేనే మైనస్ పాయింట్స్ కళ్ళకి కట్టొచ్చినట్టు చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను చెప్తాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు దేనికంటే ముందు సామ్సంగ్ గెలాక్సీ M33 గురించి ఏమన్నా అన్బాక్సింగ్ వీడియోస్ చూస్తే మాత్రం అన్బాక్సింగ్ వీడియోలో చెప్పిన అన్ని విషయాలు, అన్ని ప్లస్ పాయింట్స్ గురించి మైండ్లో నుంచి అయితే తీసేయండి. ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ వరకు రివ్యూ యూనిట్ పంపించారంటే చాలు కాన్స్ దాచేసి ప్రోస్ అన్ని ఎత్తేస్తారు. ఆ ఫోన్ గురించి భజన కొట్టడం తప్ప వాళ్ళకి ఇంకొక పని అయితే ఉండదు. సో అన్బాక్సింగ్ వీడియోలు అయితే మైండ్లో నుంచి అయితే తీసేయండి. అండ్ అన్బాక్సింగ్ వీడియోలో వాళ్ళు ఏదైనా మీకు ప్లస్ పాయింట్స్ చెప్పుంటే అవి అసలు దీనికి ప్లస్ పాయింట్సే కావు, జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్. అవి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని ఎలా ఉంటాయి అంటే 12 5G బ్యాండ్స్ ఉంటాయి. ఈ ప్రైస్లో 12 5G బ్యాండ్స్ ఇంకా ఏ ఫోన్లో లేవు. అండ్ ఇంకోటి 36,000 రూపాయల ఫోన్లో వాడిన ప్రాసెసర్ని 20,000 లోపు ఈ ఫోన్లో తీసుకొచ్చారు. అండ్ సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ, Android 12, One UI 4.1 ఈ 4 ఫీచర్స్ని అన్బాక్సింగ్ వీడియోలో మీరు ఎక్కువగా హైలైట్ చేయడం అయితే చూసుంటారు. బట్ ఈ ఫోన్కి ఇవి ప్లస్ పాయింట్సే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ చేస్తుంది ప్రాసెసరే కాబట్టి 36,000 రూపాయల ఫోన్లో వాడిన ప్రాసెసర్ని ఈ ఫోన్లో 16,000 రూపాయలకి తీసుకొచ్చారని ఇలా హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రాసెసర్ సంగతే చూద్దాం. ఈ ప్రాసెసర్ మన సామ్సంగ్ పేజ్లోకి వెళ్ళి చూస్తే 5 నానోమీటర్ ప్రాసెసర్ అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. ప్రాసెసర్ పేరు కూడా బయటికి తీయట్లేదు, ఎందుకంటే అంత గొప్ప ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి సామ్సంగ్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్. ఇది మరీ టూ బ్యాడ్ ప్రాసెసర్ అయితే ఏం కాదు, అలా అని టూ గుడ్ ప్రాసెసర్ కూడా కాదు, మధ్యలో ఉంటుంది. ఓకే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో 16,000 రూపాయలకి అయితే ఓకే, మరీ టూ బ్యాడ్ కాదు, టూ గుడ్ కాదు, ఓకే అని చెప్పొచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 695 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ ప్రాసెసర్ నుంచి మరీ హెవీ గేమింగ్ అయితే మీరేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇక్కడ డిస్ప్లే చూసామంటే డిస్ప్లే ఇంకొక ఆణిముత్యం అనమాట. ఇది మీకు 6.6 ఇంచ్ TFT LCD డిస్ప్లే తోడు వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ 120Hz రిఫ్రెష్ రేట్ అన్నదాన్ని చాలా బాగా వాడుకుంటున్నారు వీళ్ళు. సో ఆ 120Hz రిఫ్రెష్ రేట్ని చూసి పడిపోయారంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. రిఫ్రెష్ రేట్ ఏముంది భయ, రిఫ్రెష్ రేట్ అనేది జస్ట్ ఒక ఇమాజినరీ కాన్సెప్ట్, అది అంతే. రిఫ్రెష్ వల్ల మనకి డే టు డే లైఫ్ లో పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. తేడా అయితే ఖచ్చితంగా ఉండిద్ది, అసలు ఉండదని చెప్పట్లేదు. ఒక 20% వరకు మనకి ఆ స్క్రీన్ లో ఫ్లూయిడ్నెస్ అయితే తెలుస్తుంది. కానీ కాకపోతే 120Hz డిస్ప్లే క్వాలిటీని డిఫైన్ చేస్తుందంటే అది మాత్రం ఖచ్చితంగా తప్పు. దీంట్లో వీళ్ళు వాడింది TFT LCD డిస్ప్లే. 16,000 రూపాయలు ప్రైస్ పెట్టారు వీళ్ళు TFT LCD డిస్ప్లే. నేనైతే మాత్రం అసలు యాక్సెప్ట్ చేయను. ఆ ప్రైస్ లో మినిమం IPS LCD డిస్ప్లే అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఇక కెమెరాస్ చూసామంటే పేరుకి దీంట్లో 4 కెమెరాలు అయితే ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఏమనుకొని ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. 10,000 లోపల కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అండ్ ఇంకా మిగతా 2 కెమెరాస్ చెత్త కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా చూసారంటే నాయన 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. 16,000 రూపాయలు ప్రైస్ పెట్టినందుకు కనీసం 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇవ్వలేదు వీళ్ళు. సో 2022లో 16,000 ప్రైస్ లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నాను, ఇంకా అది నాకు సంబంధం లేదు. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ బాగానే ఉంది. ఆ సెగ్మెంట్లో ఇది లార్జెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. బట్ ఛార్జర్ ఏది, వీళ్ళు పెట్టిందే ఓవర్ ప్రైస్, మళ్ళీ ఆ ఓవర్ ప్రైస్కి గాను ఛార్జర్ కూడా బాక్స్లో ఇవ్వట్లేదు. సో ఈ ఫోన్ మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మళ్ళీ మీరు బయట కొనుక్కోవాలంటే సామ్సంగ్ వెబ్సైట్లో ఇది మీకు 1,300 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. లేదు మీ దగ్గర ఒకవేళ కేబుల్ కూడా లేదు, Type-C కేబుల్ కూడా మీకు సపరేట్గా కావాలంటే మాత్రం ఓవరాల్గా ఛార్జర్ ప్లస్ కేబుల్ ప్రైస్ వచ్చేసరికి 2,000 రూపాయలు పడుతుంది. సో 16,000 రూపాయలు మీరు ఫోన్కి పెట్టాలి, దాని తర్వాత ఛార్జర్కి కూడా మళ్ళీ 1,300 రూపాయలు పెట్టాలి. మొత్తం ఫోన్ కాస్ట్ వచ్చేసరికి 17,300 రూపాయలకి వెళ్తుంది. అండ్ 17,000 రూపాయలు మీరు ఈ ఫోన్కి పెడుతున్నందుకు కానీ ఏమన్నా ప్లస్ పాయింట్ ఉందా అంటే ఏమీ లేదు. డిస్ప్లే వేస్టే, బ్యాటరీ వేస్టే, కెమెరాస్ వేస్టే. అండ్ ప్రాసెసర్ ఓకే, ప్లస్ పాయింట్ అని కూడా చెప్పండి, జస్ట్ ఓకే ప్రాసెసర్. అండ్ ఇక దీనిలో 12 5G బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ 5G బ్యాండ్స్ కోసం ఫోన్ కొనొచ్చు అంటే మాత్రం ఆ ప్రైస్లో మిగతా కాంపిటీషన్లో ఉండే 5G ఫోన్స్ అన్నింటిలో కూడా దాదాపు 8-10 5G బ్యాండ్లు అయితే ఉంటాయి. సో దీంట్లో ఉండే ఎక్స్ట్రా 4-2 5G బ్యాండ్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అండ్ ఇక సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ కోసం చాలా మంది ఫోన్ తీసుకుంటారు, కాకపోతే మీకు ఆ ఒక్క నాక్ సెక్యూరిటీ కోసం అంత వర్త్లెస్ ఫోన్ కొనటం అవసరం అనేది మీరే క్వశ్చన్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. 16,000 రూపాయలు ఇంకా ఛార్జర్ కూడా కలుపుకుంటే 17,300 రూపాయలకి దీనికి శుద్ధ దండగా. మీ దగ్గర ఒకవేళ 17,000 రూపాయలు అంటే కొద్దిగా మనీ యాడ్ చేసుకుని ఇంకా పోకో X4
M4 Pro తీసుకోండి. లేదు 15,000లో ఫోన్ కావాలంటే మాత్రం పోకో M4 Pro 4G, దాంట్లో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, G96 ప్రాసెసర్ తోటి వస్తుంది, ఛార్జర్ మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ ఇంకా 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఏ రకంగా చూసుకున్నా కానీ పోకో M4 Pro 4G దీనికంటే బెటర్ చాయిస్. అండ్ లేదు నాకు 5G ఫోనే ఖచ్చితంగా కావాలంటే పోకో నుంచే పోకో M4 Pro 5G ఉంది. అది మీకు డైమెన్సిటీ 810 ప్రాసెసర్ తోటి వస్తుంది. దాంట్లో మీకు 8 5G బ్యాండ్లు ఉంటాయి. దీంట్లో మీకు 12 5G బ్యాండ్లు ఉన్నా కానీ, దాంట్లో మీకు 8 5G బ్యాండ్లు ఉన్నా కానీ రెండో ఒకటే. ఎందుకంటే 5G బ్యాండ్స్లో మీకు మెయిన్గా కావాల్సింది N77 అండ్ N78. ఈ రెండు 5G బ్యాండ్లు ఉంటే చాలు, ఇంకా మిగతా అన్ని ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో సామ్సంగ్ గెలాక్సీ M33లో ఆ రెండు 5G బ్యాండ్స్ ఉంటాయి, అండ్ పోకో M4 Proలో కూడా టోటల్గా 5G బ్యాండ్స్ తక్కువ అయినా కానీ 8 5G బ్యాండ్లు అయినా కానీ ఆ మెయిన్ కావాల్సిన రెండు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇంకా అది కూడా మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. దాని ప్రైస్ వచ్చరికి 15,000 రూపాయలు ఉంటుంది. సో దీంతో పోల్చుకుంటే అది ఇంకా బెటర్ వాల్యూ ఫోన్ అని, ఈ ఫోన్ తీసుకునే కంటే ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్తాను నేనైతే మాత్రం. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే మాత్రం. ఒకవేళ మీరు కానీ M33 కొనాలనుకుంటే మాత్రం మైండ్లో నుంచి తీసేయండి భయ్య, ఒక వేస్ట్ ఫోన్ అది, ఏం లేదు ఆడ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై.